నమస్తే అండి. ఈరోజు చిన్న చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక అరకిలో చేపలు తీసుకుని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రంగా పులుసు అయి తీసుకుని తోముకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నీసు వాసన ఉండదు. ఒక పావుగంట తర్వాత మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక దాకలో 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని ఒక నిమిషం మగ్గనివ్వాలి. చేప ముక్కలు మగ్గుతున్నప్పుడే ఒక 4-5 చెంచాల కారం అలాగే 1 స్పూను ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసుకుని వేసుకోవాలండి. అంతా వేసుకున్నాక ఒక పావుగంట మూత పెట్టి ఉడకనిస్తే పులుసు దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.